చిన్నమ్మా నువ్వు. అలాగే అన్నయ్య. అత్తల మేలో బంగారు అలాగే అన్నయ్య. అమ్మా చెల్లమ్మ, అన్నగారు 6 మంది అన్నగారు 6 మంది వదిలి గారు. అవునన్నయ్య. నువ్వు పుడతాని 7 అంతస్తుల అద్దాల మేడ గడిచాం. అవును. ఆ అద్దాల మేడలైన బంగారు ఉయ్యలనేది. అవును కదన్నయ్య. చెల్లిలతో దాదులతోన లాల్లోకుండా నీకెందుకమ్మా పని పాటలు అన్నయ్య? 6 మంది అన్నగారు ఉండినా, అవును, 6 మంది వదిన గారు ఉండినా, ఈ పుట్టినింటిలో ఉన్న ఐశ్వర్యము రేపు పెళ్ళయ్య అత్తగారింటికి వెళితే అక్కడ కష్ట నష్టము వచ్చిన ఎవరు కడతీర్చేవారు అన్నయ్య? అవునమ్మా. నాకు తగిన చిన్న పనులు ఏమైనా తెలిపితే చాలన్నయ్య నీవు. అమ్మా చెల్లమ్మా, అన్నయ్య ఎంత చెప్పినా మీరు చాలుకుండా కావదా? అవును అన్నయ్య. అలాగనే వెళ్తాను. అలిగించమ్మా చెల్లమ్మా. అలాగే తెలపండి అన్నగారు. చెల్లెమ్మ చెల్లెమ్మ నా ముద్దు చెల్లెమ్మ, నాది మాటలు ఆలకించవా చెల్లెమ్మ. అలాగే తెలపండి అన్నయ్య. ఎన్నివైన చిన్న ఇరుగమ్మ, ఉత్తర దేశం కాన వెళ్ళదే. ఉత్తర దేశం కాన వెళ్ళదే చెల్లెమ్మ. అవును. అమ్మా చెల్లమ్మ, తండ్రి పైన చిన్నారెడ్డి ఉత్తర దేశం వెళ్ళి ఉన్నాడు. అవును. చిత్త జొన్నలు తెచ్చి ఉన్నాడు. నల్లారేడు భూములు దున్ని జొన్నల చల్లి ఉన్నాడు. పండి పరపటి వాళ్ళని అక్కడ దారికి కావులు వెళ్ళి రావమ్మ చెల్లమ్మ. అలాగే వెళ్ళి వచ్చాను అన్నయ్య. వెళ్ళి వస్తానమ్మా. అలాగే అన్నయ్య. గోవింద నారాయణ రామ 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 రామ. అమ్మ దండమమ్మ 10,000 దండము అమ్మ మీకు చాలా 10,000 అమ్మా తల్లి గారు. నీ పాదములకు 10,000 వందనములు తల్లి. చల్లగా వర్దిల్లమ్మా. అలాగేనమ్మా. మీ 6 మంది అన్నగారు చింతకు వెళ్ళగా వారు నీకేం పని వాటి చెప్పి ఉన్నారు? అన్నలేసి నా జొన్న సేనికి కదిలిపోతాను అమ్మ నన్ను కన్నా జనని. జొన్న సేనుకు కదిలిపోతామా అమ్మ ఎండి వడిసీలి బంగారి గుండ్లు నాకు ఇచ్చి అమ్మ నన్ను కన్నా జనని. ఎండి వడిసే బంగారు గుండ్లను గుంపున పోసినది అమ్మ శ్రీలమ్మ పండమ్మ గోవింద తల్లి దీవేనా బ్రహ్మ దీవేనా నీకు వెళ్ళాను అమ్మ నా కూతురా నీవు క్షేమన వెళ్ళి
కుమార్తె తల్లి గారు ఎండి ఒడిసి బంగారు గుండ్లు ఇచ్చి ఉన్నాను కదా. అవును దాదాలతోన వెంట పెట్టుకొని అలాగే జొన్నసేనకు కావిలి వెళ్ళి రావమ్మా. మహాభాగ్యమమ్మా. సులగవర్ధుల కుమార్తె. అలాగే తల్లి గారు. అమ్మా చెలియమల్లారా, తల్లి గారి వద్ద సెలవు తీసుకున్నాము. అన్నగారు వేసిన దొనసేని కావిలి వెళ్ళదామమ్మా. గోవింద తల్లి వద్దన సెలవు తీసింది బాలా చిన్నమ్మ అమ్మ హరిభక్తురాలో. అన్నగారు వేసిన ఈ జొనసేన చేరు వచ్చి ఉన్నాము. జొనసేన అంతా 3 చుట్లు తిరిగి ఆ మంచి ఎక్కి గోలన్నీ ఒకసారి తోలెత్తమమ్మా. జొన్నసేన 3 చుట్లే రామ తల్లే తిరిగానే అమ్మ బాలా చిన్నమ్మ. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామ రామ ఆ శ్రీరామ రామ. అమ్మా శ్రీయమణి జనసేన అంతా 3 చుట్లు తిరిగి ఉన్నాము. అన్నగారు గడి ఈ మంచెక్కి గోలన్నీ ఒకసారి తోలెత్తమమ్మా. మామని ఇంకా తోలెత్తమా. అమ్మ లేచి పోయేటి గువ్వల రామ అమ్మా చెలియమణి ఎందుకో తోళ్ళు కడపల చూడుగా మొండికి ఊళ్ళ పైకి లేలేకనే ఉన్నాయి. మరో ఒక్కసారి తల్లి ఇచ్చిన ఎండి వడిసేతో ఆ గోలని తోలెత్తమమ్మా. గోవింద నారాయణ. గువ్వలతోనే అలసి ఉన్న ఈ మల్లెపూల పాన పైన కొంతసేపు పవలించగా గోవింద గువ్వల మేసిన కర్రలు రామ కన్నల చూశానే ఆ హరిభక్తురాలో. అమ్మా చెయ్యమని ఆ కడపక్క కర్రలు చూడక ముక్కబడి ఉన్నాయి. తల్లిదండ్రులు చూసినా మనలో కొడుదురో తిడుదురో. మోడిగుళ్ళు తెచ్చిన గోలం వేసిన కర్రలన్నీ కోసేద్దామమ్మా. మోటి కొడి వీలి మొద్దు కొడి వీలి చేత బట్టినాడు ఆ బాలా చిన్నమ్మ. అమ్మ హరిభక్తురాలో. పోసిన కళ్ళలో తీసివేసింది హరిభక్తురాలో అమ్మ బాలా చిన్నమ్మ.
అమ్మా చెయ్యమని ఈ రాలిపైన నెమలి వీకిన జొన్నబెల్లతో చిన్నగా చిట్టారు అని తయారు చేశాము. మట్టితో ఎద్దును మానతో ఎద్దును బొమ్మలు చేశాము. ఈ మట్టి ఎద్దుకు మాన ఎద్దుకు ప్రాణమయ్యమని అన్నగారి ఒకసారి వేడుకుందామమ్మా చెల్లియమ్మలారా. గోవింద నరహరి రూప నరసింహ స్వామి ఎక్కడున్నావయ్యా, స్వామి ఎక్కడున్నావయ్యా. గోవింద రామ రామ ఓ రామ రామ ఓ రామో రమ శ్రీరామో రమ. గోవింద అందరవ పేదన్నారవ పెదవో మూలెసా, అన్న పెదవో మూలెసా. గోవింద 7 మంది వల్ల అన్నగారిని ఎచ్చుండదల చెంది అమ్మ బాల చిన్నమ్మ. స్వామి మహానుభావ వైకుంఠవాస. రామ రామ శ్రీరామ రామ. గనగన గనగన కదిలి వచ్చిన గణమతులే దేవుడు మలేటి. వేగు మందున వస్తున్నాడు గణమతులే దేవుడు మలేటి. అమ్మా భక్తులారా, అన్నయ్య పిలవగానే ప్రత్యక్షమై వచ్చారు. అవును, నేను ఈ జొన్నసేన వద్ద రాలిపోయిన నెమలి వీకలు జొన్న బెల్లతో చిన్నంగా చిట్టారు బండి తయారు చేశాను. అవును, మట్టితో ఎద్దును మానతో ఎద్దును బొమ్మలు చేశాను. అవును. మట్టి ఎద్దుకు మాన ఎద్దుకు ప్రాణం ఇచ్చి ఈ జొన్న బెండ్ల బండి చిలకల్ల బండి కావించు స్వామి. అలాగే భక్తురాలా, భక్తురాలియో మాట విన్నాడా భగవంతుడేమో ఆవేళ మొండి ఎత్తుకో మాని ఎత్తుకో ప్రాణాలే పోగా వార శనివారం రాజు ఒక పొత్తులతో నా భక్తురాలా. పాలు ఉన్న 16 వీధిలో మెరుగు తిరిగా అమ్మ నా భక్తురాలా. అలాగే స్వామి వైకుంఠవాస. అమ్మా భక్తురాలా, స్వామి మొండి ఎత్తుకు మాది ఎత్తుకు ప్రాణాలు వస్తున్నాను. అవును దేవా. జొన్న బెండి చిలకల బండి గమనించి ఉన్నాను. అవును వారం శనివారం రోజు తలంటి తల స్నానం చేసి అలాగే పాలు ఉన్న 16 వీధులు మెరుగుని తిరిగమ్మ భక్తురాలు. అలాగే స్వామి మహానుభావ. అలాగే మీరు వస్తారమ్మా. అలాగే వెళ్ళండి. మాడులాడుతో మాయమాయన కనమక్కులోకి కోగిల కొలు తీరుడే కనమక్కులోకి. జై శ్రీమద్ రమారమణ. శనివారం
ఒక్క పొద్దులతో అన్నగారికి ఇచ్చిన ఈ బండికి పూజ చేసి మన పాల్గొండ 16 వీధులు మెరుగుని వెళదమా. అదివో అల్లదివో శ్రీ హరివాసమో 10,000 సేతుల బల జలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసమో అది వెంకటాచలమతిలో రథము. అది ఓ బ్రహ్మాదుల కపురుషము. అది వెంకటాచలమతిలో రథము. అది ఓ బ్రహ్మాదుల కపురుషము. అదిగో నిత్య నివాస నిఖిలను మూలగో. అదివో నిత్య నివాస నిఖిలను మూలగో. అదే చూడుము అదే మృక్కుడు. అదే చూడు అదే మృగు ఆనందమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసమో 10,000 సేతుల బల జలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసమో కైవల్యపురము శ్రీ వెంకటాచలము. శ్రీ వెంకటాపతికి సిరులిల్లగా పావింప సకల సంపద రూపమదివో. పావింప సకల సంపద రూపమదివో. పావనములకెల్ల పాలనమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసమో 10,000 సేతుల బల జలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసమో. వెంకటేశనమో శ్రీనివాసనమో వెంకటేశనమో శ్రీనివాసనమో. అదివో గోవింద చిలకల బండిలో కొలుపు తీరింది బాలాదిన్నమ్మ నా హరిభక్తురాలు. సకల మంగళ వీరికి రామ మెరుగిన పోతాది ఆ బాలాదిన్నమ్మ. గోవింద కాపు కన్నాల వీరికి రామ మెరుగిన పోతాది ఆ బాలాదిన్నమ్మ. ఈ శనివారం 8 రోజులు మెరుగు తిరిగి ఉన్నాము. వచ్చే శనివారం 8 రోజులు మెరుగు తిరిగిదము. బండి రామస్వామి గుడి ముందర వదిలేసి మన తల్లి గారు ఉన్న అబ్బాయి మేడకి వెళదామా. అమ్మా తల్లి ఉన్న హాటాల మేడకో బయలుదేరినాదో. గోవింద నారాయణ
శివుని నామలు మోసో ఇక పూలము నామో శ్రీశైల శంకరామ మల్లికార్జున దేవ శ్రీశైల శంకరామ మల్లికార్జున దేవ శివుని నామలు మోసే ఇక పూలము నామో గంభీరా సతజాల మందాట అంతరిక్షమం నేలవల్ల అదినాథ గోప బ్రహ్మాండ నాయక నేలవల్ల గంగా ప్రగా శంకర హర హర మహాదేవ శంభో శంకర గంగాధర శంకర 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 అరే రమాదేవ సుబ్బారావు శంకరం ఏం నస్తున్నావు अबे कौन भाई इधर में ఎవరు నువ్వులే షావుకారి నమస్కారం అనవసరమైన పైపుకి పెట్టినావా? నమస్తే ఏం షావుకార్యా? మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాను 2 ఎకరాలు అమ్మాడు కొడుకు పుట్టాడు పోయింది మాకెంత ఆలమ్మగిరిలో పని ఏముంది డోంట్ కేర్ ఏ పైపు అప్పకి పెట్టుకుని అట్లా
ఏంటి ఎట్లట్లారా? మా నాయన పుట్టి 5 ఎకరాలు కొన్నాడు. బాగుంది. నేను పుట్టి 4 ఎకరాలు అమ్మేసినావా? మళ్ళా నా కొడుకు పుట్టినాడు చూడు, ఉన్నింది బాయ. ఏమన్నా పుట్టకోసిందా నీ దగ్గర? ఆస్తి అంతా మేము చెడిపోయినలా బెంగళూరులో బిల్డింగ్ కట్టిస్తాడా. అబ్బా బిల్డింగ్ 8 ఏళ్ళు కట్టినారు ఒకటే బిల్డింగ్. అబ్బబ్బబ్బా 40,000 మంది మేస్త్రీలు, ఓరి నీ పోసను గోలా 60,000 మంది కూలోళ్ళు, అయ్యో 70 లారీలు సిమెంట్ జల్లి తోలేకే, అబ్బబ్బబ్బబ్బా ఒక జగ్గుల నీళ్లు ఎలా కొత్త కట్టుకునేక. బిల్డింగ్ గట్టిగా ఉండాలని ఒకటే ఒక జగ్గు వేయించిన. ఒకటే ఒక జగ్గు బిల్డింగ్ చూడాల నువ్వు సుమారుగా బాత్రూమ్ అంతుంది. నువ్వా పెద్దగా కట్టించి యారు నువ్వు పెడతాను బేబీ పెద్దగా కట్టించి కన్ననా కొడుకులంతే అలబండుకోవాలని. అది కరెక్టేలేమో. బాత్రూమ్ కట్టించుకున్నా దాంట్లోనే నిద్రపోతా. ఇంకోటి తెచ్చిస్తాలే. అయినా సౌకర్యం ఇంకా ఎట్లరా? రోజు 100 మంది భోంచేసిపోతారు మా ఇంట్లో. ఏందో 100 మంది తినేసిపోతారు రోజుకి? అప్పటికి మీ ఇంట్లో బియ్యం సుమారుగా 1.5 గలాస్ ఉంటాయి. 1.5 గలాస్ ఎట్లరా 100 మంది తినేదే? తినే పనిలే, చూసుకొని వెళ్ళిపోయేది. ఏమి తిందాంలే. నీకు ఇంకా అసలు విషయం తెలదు. ఏమే నాకేమన్నా పని ఇప్పించిందా? పని అడుక్కునేవాడు నాకు బిల్డింగులు ఉన్నాయి, మా ఇంట్లో 100 మంది అన్నం తింటారని చెప్తావేమో నువ్వు. ఇవన్నీ ఉన్నట్టు రాత్రి కళ వచ్చింది. కళ? అయినా ఇంత పొద్దులో పని అడుగుతున్నావు కదా, ఇది ఆ ఊరు అనుకుంటున్నావు? ఎవరు? ఓలిగుండాపురి పట్టణం. నోరు మోయ్, ఆలంబగిరిది. రేమప్ప ఆలంబగిరి ఆ రేకులు కాపక్క, ఇదంతా ఓలిగుండ. అవునా? అవును. ఇక్కడ రాఘుల్ రెడ్డి పెద్ద అయిప దగ్గర పోయి తలారిగా పని చేసుకో. రాఘుల్ రెడ్డిగా తలారిగా పని? అవును. థ్యాంక్ యూ. ఇంత పొద్దులా వచ్చిన పని ఇప్పించినావంటే ఇంకేమే నా పాలిట దేవుడు నువ్వు. ఇంకేమప్ప రేపే నీ ఫోటో అట్లా ప్రేమ కట్టించి అట్లా దండేసి ఇంట్లో పెడతా. నేనే చచ్చిపోయినానా? పలాని వాడు పనిలో పెట్టినాడని నాకు ఒక గుర్తింపు. నువ్వు ఫోటో గీటో కట్టించి నాకు పూలదానికి వెళ్ళాను రైట్లో నా పేరు నిలబెట్టు. ఓకే థ్యాంక్ యూ. ఏమది? గోరకా డ్యూటీ వచ్చింది. అవునులే. సరే పైసావా? అందుకే తగులుతుందా లేదని చెక్ చేసుకో. రాఘవరెడ్డి వారి ఆలయ శిఖరాలు ఇదే కాబోలు. ఏమే వెంకటాపురం నిద్ర రాలా? దండమయ్య 10,000 దండము రాఘవలాదేవి. నమస్కారం. ఎవరురా నీవు? తగ్గి పెంచుకొస్తానని ఎవరు బొడబొడకలు నాకు పని ఇచ్చేదా? రావుడి పని ఇచ్చేదా? బాగా ఇచ్చేది. ఇంకా ముందు మన తల రాముడు చూడు. రాముడు కొడుకు సిద్ధుకోడు. రాముడు సిద్ధుడా? సిద్ధుడు వాడి తల్లి పాడుదల వాళ్ళలో కనపరచడం కాదు. నాకు అదే డౌట్. నీకేమి? నా పోలికలు నీకు ఒకటిగాని లేవు. కూలి తెచ్చుకుంటా కూలి నా కొడుకులు మరి రాజ్య పరిపాలన చేసే దేశాయి రెడ్లు మేము ఇక్కడ. మీకు మాకు పోలికలయ్యా. నాకు పని వద్దులే. ఒకసారి రెడ్డి తాగిపోయాక రెడ్డి చెప్పేంత వరకు దాటకూడదు నువ్వు. హంస నడుపు నడుస్తావు.
రాయిరా ఏమిటి నువ్వు వచ్చేది పని కోసం స్వామి. నేను మగం చూస్తే పని చేసేవాడు మాత్రం కనపడలే కదరా. ఎవరా నువ్వే చూడు. అదేమిటికి పని చేసేది ఇదే. లే నిన్ను చేయమనేది గురకాటోటి కాదు, నువ్వు చేయాల్సింది మంత్రి పని. మంత్రి తెల్లారి పని చేయాలా? చేస్తా పో. చేస్తావా? అలాగైతే నా నగరంలో పరిపాటలు చెప్పేది ఆలోచించిన. చెప్పుపా. ఏమేం పనులు వచ్చు నీకు? ఓమ్మా ఏం పని అయినా చేస్తా. ఏం పనైనా? అన్నం తింటా, మంగ అడుక్కుంటా, పొందులు చుద్దుతా. ఇవన్నీ ఒకటే పనులు కప్పునా కూడా అట్టాటి పనులు కాదు. నీకు ఏమొచ్చు? నిద్రపోయేది వచ్చు. నిద్రపోయేది కాదురా. మంచోడు అట్లా వాళ్ళు కదా బాయ్ అని మనకి ఏందో నేను చెప్పిన పనులు చేసుకునేవాళ్ళు. పద్ధతిగా ఉంటారు నువ్వు. అలా కాదురా పద్ధతిగా. సింహము ఇప్పుడు ఇది ఉండాల్సిన పని లేదు కదా. ఇది ఆడంటే ఆడ దూరుతా అందే. రెడ్డి గారు నేను సభ గారు చేరగొట్టమన్నారు కావున కావున నా యొక్క పళ్ళ పట్టకులు కొత్త నామదేవులకి ఏమైనా తీసుకున్నదా? నీవు చెప్పగా తెలుసునయ్యా. పేరు చెప్పి పిల్లల కూడా ఉత్తర దేశం ఓలుగుండ అప్పుడు పాడు చేస్తున్నారు. రాఘవరెడ్డి అంటున్నారు. అవునప్పా. అటువంటి రాఘవరెడ్డి భార్య గలదు. నా భార్యలతో సాయ నాకు. సరేనప్పా. ఈ రాఘవరెడ్డి పేరు చెప్పగా ఓలుగుండ అప్పుడు పెట్టలపడ పాలు తాగే పసి పిల్లలు కూడా పాలు తాగట మారుతారు. ఓహో రాఘవరెడ్డి వస్తున్నాడంటే అంతట భయం. అవును. పాలు తాగే పిల్లలైనా పాలు మర్చిపోవాల్సిందే. అవునురా. ముందర కూర్చోండలు కూడా ఇండ్లకి వెళ్ళిపోవాల్సిందే. సుమారుగా వెళ్ళిపోయినారులే. అట్లుండాలి రెడ్డి భయం అంటే. అదిరా. సరేనప్పా. నా ముందు కూర్చుని ఏకుతున్నదా వీళ్ళకు? లేకనే కదా ఏది నా బట్టను చూసేది వెళ్ళిపోయిండేది. నన్ను చూసిన మగమే ఏం చేశాడు చూసేదని. అవును మహమ్మద్. ఇప్పుడు అతను కాక ఈ రెడ్డి వారికి ఉన్న దాన్ని సిరి సంపదలు ఏమని తెలిసి ఉన్నది. అలాగే తెలిపప్పా. ఈసారి మళ్ళా ఏం పద్ధతిగా ఉండవు నా కొడుక నువ్వు. అది నా బదులు అది మోకొడతా అందులో చెప్పు. ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు సమార్చేనుకు రమ్ములు గుర్రాలు పండుడానికి పార్పులు పానుపులు కూర్చోని కుర్చీలు గలవరా. బాగా సంపాదించినవప్ప. అవును. ధనము ధాన్యము రొక్కము రోజులు ఏమీ తక్కువలేదు. అవునప్పా రెడ్డి గారు. ఇప్పుడు అతను కాక అతడు కాక ఈ రెడ్డి వారి పుట్టిన వంశమేమో తెలిసి ఉన్నదా? ఎటువంటి వంశమప్పా? ఎంతమంది నీ కొలుకొస్తారు?
ఇప్పుడు ఇదే పుష్పలంటే పోకరాటి కులముల పుట్టిన పోతిరెడ్డిగా రెడ్డి సాయిరాడుగా బడాయి కాపులుగా పేరు పొందిన రాఘవరెడ్డి అంటున్నారు. అలాగేనా రెడ్డి గారు? ఇప్పుడు నేను కొలిసే దేవుడు ఎవరు చూసినా పొత్తు పుట్టి నా పొత్తు కోసి నా కలిగిన బాబు పుట్టినాడు రాజునాడు ఇదే దేవపల్లె పొత్తు పుట్టిన పొత్తు కూకిన ఓడుకుంటా పట్టణమన శివ శివ అంటూ శివదానం చేసి శివ రాఘవరెడ్లు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా గోవిందాన్ని పలికిన గోవింద గొంతు కోస్తున్నా అట్లా గసిపోస్తాండవా? ఏమింతలా మనిషి మీద పడితే గసిపోయి సస్తారా? అయితే దున్నపోతున్నట్టు ఎత్తి అక్కడ బరేయకూడదు. గోవింద అంటే గొంతులు కోసడము, నారాయణ అంటే నాలుగులు తీసడము. అబ్బా పైలే కత్తి దిగే వెంకటపురమా ఇదిలా ఉండగా నా ఇక ఓలుగుంటప్పుడు పెట్టనమన పండుకో నీ నెత్తినేముండేది వచ్చప్పా. ఓలుగుంటప్పుడు పట్టణమున ప్రజలలో సుఖోజమన్నారా? అదేమిటప్పా రెడ్డి గారు? సకల రెడ్డి గారు మన రాజ్యాంగమున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర కులముల వారు సుఖోజీవన ఉన్నారా? తమరి దయాభిక్షేమమున ఓలుగుండపురి పట్టణమంతా ప్రజలెల్లరూ సుఖ సంతోషములతో ఆయురారోగ్యములతో ఉన్నారప్ప. ఎల్లరూ సుఖోజీవనం ఉంటే నేడు కొత్తగా గడిచిన కొలువు సింహాసనము కస్తూరి గంధములతో నీలక వేదికములతో బొస్సుంగారు అలంకరించి ఉన్నావా? అలాగే అలంకరించానప్పా. దర్బారు చేయవలను. సరే కొత్తగా కట్టించి నాటు రా కొలువు బయలుదేరదు రాఘవల్లారి సావిడు కందర చూద్దా మనగాడు సావిడు కందల చూద్దా రాఘవల్ల అడుగుడు పరమంచి నడుచుకొని వెళ్ళిపోతావా? అప్ప రెడ్డి గారు నేడు కొలుపుతాడు ఈ దినమున నా మనమనకు కోరిక తెలుసుకున్నారు. అట్టి కోరిక ఏమిటప్పా? రామలక్ష్మణ చిరమల చెట్టుకు వెళ్ళి నా కుమారులు చేస్తున్న సిద్ధములు ಯಾವ రీతిగా ఉన్నాయి కనుగొనడం. అలాగనే పోదామప్పా. అలాగే బయలుదేరదామా? అట్టి వెళ్ళాలో బయలుదేరాను రాఘవల్లారి రాఘవల్లారి రెండు మూడు రాఘవల్లారి రామలక్ష్మణ తిరుమల
చెరువులో చెట్టలో ముక్కే చెరువులా. అవునా మహామంత్రి అలా కనపడుచున్నవే రామలక్ష్మణ చెరువులు. రామలక్ష్మణ చెరువులు చూడగా నిండితే పాలాడుచున్నాయి. అవును. పక్కవారి సేతములు చూడగా పట్టకెళ్తా ఉన్నాయి. అవునప్పా. నా సేతము మాత్రం చూడగా చాలా బందిరిపోయి ఉన్నాయి. అవును. నా సేతములు ఇంత మట్టగా ఉన్న కారణమేమో అడిగి విచారించుకొని వచ్చి నాతో తెలపాలి. అలాగేనప్పా. అట్లా అయ్యా మందు నా బయలుదేరాడే తలారివాడు. రామలక్ష్మణ చెరువుల కాటికి బయలుదేరినాడు. ఇది బైరెడ్డి. అప్ప రెడ్డి గారు ఎన్నాళ్ళ నువ్వు చంద్రంకి లేకపోయా? నేను కాదునా. ఓహో, ఈ నెడవలో పగ్గాలు ఎత్తకపోయేది పట్టినావా? మీవేనా ఇవే? భద్రం వీడు బయట పోయేటప్పుడు చెక్ చేయండి. బ్యాగ్ లేక పెట్టేసా 5 కేజీలు ఉంది. ఎవరు నువ్వెవరా? తెలుస్తాందిలే ఉండు. ఓలగుండ పరిపాలన చేస్తున్న రాఘవరెడ్డి కింద పనిచేసే తలారు నేను. నేనెవరు అనుకుంటాను? ఎవరు? ఆ రాహుల్ రెడ్డి పెద్ద కుమారుడు, పెద్ద గోవింద్ రెడ్డి. నేను రాహుల్ రెడ్డి కొడుకు నువ్వేనా? నీకు నమస్కారం. మా కాళ్ళకు ముక్క. మా కాళ్ళకా నమస్కారం. మా కాళ్ళ కంటే మా కాళ్ళకు కాదురా, మా పాదములకు ముక్క. ఆ ప్రకారం కప్పలక్కలు వదినట్టు దాంట్లోకి ముక్కుంది నేను. రెడ్డి వాళ్ళ కాళ్ళు గిణిములు పడిపోయినా. అయ్యయ్యా, దాని కథ పద్దెనే చూద్దాముండా. టవాలు మంచిది తెచ్చుకున్నావే అదో. ఏమి చూడ షర్ట్కి అంత మెత్తుకొని చేస్తుంది. రెడ్ వార్త ఏమి నువ్వేం వచ్చిండే చేతాలు కట్టుగా. రామలక్ష్మణ చెరువులు చూడగా నిండి తొణికలేస్తున్నాయి. పక్క సేద్యం పట్టకర్రతో ఉంది. మన సేద్యం ఎందుకన్నా చాలా మట్టముగా ఉన్నది. ఏమి చెప్పమంటావు తలారివాడా? ఏమన్నా? మా తండ్రికి మేము 7 మంది కుమారులు. 7 మంది కుమారులు. అందులో 6 మందికి పాడుకాడ ఎద్దులు ఉన్నాయి. నా చిన్న తమ్ముడికి ఎద్దులు లేని కారణమున మా పంటలు బందిరిపోయిచున్నాయి. మరి సేద్యం అంతా మళ్ళీ బాగా జరగాలి అంటే నా చిన్న తమ్ముడు ఎంగళరెడ్డికి ఎద్దులు తెచ్చిస్తే మేము సేద్యాలు చేస్తాం. అందరితో సమానం. ముందు వస్తాను. చాలా ఉబ్బుతాంది పుంజ. ఎద్దులు తెచ్చిస్తే సేద్యాలు చేస్తారు, లేదంటే వారుగా పోతారు. వెళ్ళిపోతాం అంతే. ఈ మాట మీ తండ్రి గారితో తెలపల్లా. ఏంది మా కర్మ. సరే తెలుపుతాలే పో. తింటామేమే అవి కోళ్ళకే చెట్టు దొంగ మనం తినే. అక్కడ పోరా, ఫీడ్ అంతే అతకొచ్చి దాంట్లో వేసుకున్నాడా. రామలక్ష్మణ కూర్చో జోరుగా, మళ్ళా కూర్చో జోరుగా అన్న కూర్చుంటావేమా. ఈ తఫలా ఈటికి తన్నేసినాడు. రామలక్ష్మణ చెరువులు వదిలే వాడు అప్పుడే వచ్చేసినాడు. పోయింటే ఏం చెప్పారు? 6 మంది కొడుకులకు ఎద్దులు ఉన్నాయంట. 7వ కుమారుడు ఎంగళరెడ్డికి ఎద్దులు లేని కారణమున నేను చెప్తాను అలా ఉండు. ఒకరిపైన ఒకరు రిపోర్టీలు పెట్టుకొని మీ సేద్యం అంతా మట్టమ చేశారంటప్ప. అలాగైతే నా కుమారులు చెడిపోకూడదు, నా సేద్యములు లాగపోకూడదు. ఇప్పుడే నేను ఇక ప్రవణదేశం తెలుగురం బయలుదేర్చున్నాను. అవునప్పా. నీ వద్ద తొట్టమని అరిగి నా భార్య సాయనాగరం పిలిపించము. నేను పోయా? నేను పాను. ఏమే మొన్న తిట్టింది అయ్యి. నేను చెప్తాను కదా, మళ్ళీ నీకు అవసరమా? ఏం ఊరికేనా తిట్టిందా? ఊరికేనే కదా, నాదేమన్నా తప్పు ఉంటే
పైకి రేకుల మీదకి ఎక్కి దుంకో, నేను ఆడ గేట్లో ఉంటా. నువ్వు గేట్లో ఉంటావు, నేను ఇరగబడి వస్తా. ఎవరు నీకు చెప్పింది? వద్దా? పోయి తోడుకురా, పిలుచుకొని వస్తా. అమ్మ రావమ్మ దొరసాని నాగమ్మ, అప్ప పిలిచాడు రాఘవలారెడ్డమ్మ, అయ్యో దండం పెట్టెదను. అమ్మ దొరసాని నాగు రావమ్మ వాంటారు ఏందో పరమేశ్వర దేవా దేవా సర్వనాథి రామ మోగా పాడవా ఈశ్వర జగదీశ్వర దేవా వాహీరా పరమేశ్వర జగదీశ్వర పాహి పరమేశ్వర దేవా దేవతా పాడవా మమ్మ కరుణించవా స్వామి. అందమో వీరాగా విడలేనమ్మా దొరహ కలి నాకు అందమో వీరాగా అవురా పట్టు తీరాలో గట్టానమ్మా దొరహ కలి నాకు అవురా అదగదాగా మేరీ చెట్టి అవురా నిగనిగా సలారి చిన్ని మన కోడి గెలిచానే, చిన్నక్క మన కోడి గెలిచానే. ఓ రామే మన కోడి, రామక్క మన కోడి, రామి మన కోడి గెలిచానే, రామక్క మన కోడి గెలిచానే. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది సదాశక్తి పాలయమా, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపి పాలయమా. బాబు అంత చందంగా ఉన్నావు, ఎవరమ్మా? నీవెవరు బాబు? ఓలుగుండ పరిపాలన చేస్తున్న రాఘవరెడ్డి కింద పని నేనెవరు? కలారు నేను. ఏంద్రది? నా ఆయుధం. ఏయ్ 5 మీద లోపల పెట్టుకో బాబు. నేనెవరా తెలిసిన బాబు? ఎవరమ్మా? ఈ వాడు కూడా పరిపాలన చేస్తున్న పెదరాగొడ్డి భార్య అయినా నన్ను దొరసారి నాకు అంటారు బాబు. రాఘవరెడ్డి భార్య నీ నాకే నేను నూరేలో చల్లగా వర్దిలు నైనా సుఖీబాబా చల్లగా ఉన్ని. ఈ పక్క పెట్టుకోలేమా? ఎవరు బాబు నన్ను పిలిపించింది తలారి? నీ ప్రాణేశ్వర రాఘవరెడ్డి. ఎక్కడ బాబు? కొలువు పోదామనైనా. సరే. ఏమయ్యా మంత్రి